సార్ ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు పాత వరవళ్ళు వెళ్తారా? మీ స్టైల్లో ఏదైనా చూపిస్తారా? అంటే ఆర్యవేశ మహాసభకి బిల్డింగ్ విషయం కానీ, మన ఆర్యవేశ నిరుద్యోగులు కానీ, విద్యావేత్తలు కానీ, ఏంటి మీ స్టైల్లో ఏంటి చేస్తారు? సెక్రటరీగా నూతనంగా అంతా వచ్చారు. కొంచెం చెప్పండి వివరంగా. ఆర్యవేశ మహాసభ 2026కు ముందు, 26కు తర్వాత అన్నట్టుగా ఈ ఆర్యవేశ మహాసభ పనిచేస్తుంది. మంచి కమిటీ ఉంది, మంచి టీం వర్క్. అలాగే నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా చూస్తున్నారు. రోజు సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతూ ఉంది. రోజు రోజుకి బాగా స్పీడ్గా పనులు అందుకొని ఈరోజు 4th ఫ్లోర్ స్లాబ్ కూడా వేస్తున్నాము. కింద ఇమ్మీడియట్ గా ఏ ఫ్లోర్ అయిపోతే ఆ ఫ్లోర్ లో ఇమ్మీడియట్ గా పార్టీషన్స్ అవన్నీ కూడా చాలా నాణ్యంగా మంచి క్వాలిటీ వర్క్ జరుగుతోంది. ముఖ్యంగా మా ఇండ్లు కట్టుకుంటే ఎంత బాగా కట్టుకుంటామో అంతకంటే బాగా దీని మీద దృష్టి పెట్టి నిర్మాణం జరుగుతూ ఉంది. చూసిన వారందరూ కూడా బాగుంది, బేస్ నిర్మాణం బాగుంది అని చెప్తున్నారు. అది మాకు ఒక రివార్డు మాదిరిగా మేము స్వీకరిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయి. నిరుద్యోగుల గురించి మీరు అడిగారు. జిఎంఆర్ వారి సహకారంతో కానీ, తర్వాత ఈ హెచ్పిసిఎల్ కంపెనీ వారి సహకారంతో నిరుద్యోగ యువతకు కొన్ని రకాల ట్రైనింగ్స్ 3 నెలలు వాళ్ళే భోజన వసతులు కల్పించి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో టైఅప్ అయి మాట్లాడుతున్నాము. వాళ్ళు పిలవంగానే వాళ్ళతో పోయి ఎంఓయూ చేసుకొని విజయవాడ కానీ, తర్వాత తిరుపతి కానివ్వండి, కర్నూలు, వైజాగ్ ఈ 4 చోట్ల నిరుద్యోగ మన ఆరవేశ ఎవరైతే చదువుకొని ఉంటారో వారికి ట్రైనింగ్ ఇచ్చి ప్రొఫెషనల్ టెక్నాలజీలో వారికి శిక్షణ ఇప్పిస్తాం. యువకులకి మహిళలకి ఏం చేస్తున్నారు? మహిళలకి ఇప్పుడు మా ఆల్రెడీ గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా స్వింగ్ మిషన్స్ కుట్టు మిషన్లు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బ్లౌజ్ డిజైన్స్ అవి కూడా మంచిగా డిజైనింగ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆ వర్క్ లో అంటే శారీ కంటే కూడా ఇప్పుడు డిజైన్ బ్లౌజ్ కు ఎక్కువ రేట్లు వస్తున్నాయి. కొత్తగా ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని ఎవరైతే పనిచేస్తారో వారికి మా వంతు సహకారం అందిస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు కుట్టు మిషన్లు ఇస్తున్నారు అంటున్నారు. కుట్టు మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు సరైన వర్క్ చేయట్లేదు. మీరు వాళ్ళకి ఏ రకంగా ఆధారం? వారు సరైన వర్క్ చేయడం లేదని కాదు, వారికి సరైన వర్క్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని సంస్థలతో, విద్యా సంస్థలతో కానివ్వండి, కొన్ని హాస్పిటల్స్ కానీ ఇట్లాంటివన్నీ మేము టైఅప్ అయ్యి వారి ద్వారా వారికి వర్క్ ఇప్పించి వారికి మెరుగైన జీవన విధానం కల్పించడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. సార్ ఎవరైనా బిల్డింగ్ ఫండ్ ఇవ్వాలంటే ఏ నెంబర్కి ఇవ్వాలి? అకౌంట్ నెంబర్ లో వెయ్యాలి డబ్బులు? మేము ఒక కమిటీ కింద ఎవరినైనా పెట్టారా? తీసుకున్నారా? మేము ఒక బ్రోచర్ ను ప్రింట్ చేయడం జరిగింది. ఈ బ్రోచర్ లో అన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. ఎవరు ఎంత ఇస్తే వారికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని రోజులు వారికి వసతి కల్పిస్తారు అనే దాని మీద ఈ బ్రోచర్ లో అన్ని విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అలాగే దీంట్లో బ్యాంక్ అకౌంట్, తర్వాత ఈ బ్యాంకు ఏమంటారు దీన్ని, క్యూఆర్ కోడ్ ను కూడా పొందుపరచడం జరిగింది. అలాగే మన సైట్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాన్ని కూడా పక్కన సైట్ లొకేషన్ క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ను మనం గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తే లొకేషన్ కూడా చూపిస్తుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ మన అమౌంట్ కూడా క్యూఆర్ కోడ్ ద్వారానే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన పిలుపుకి మా ఆర్యవేశ మహాసభ కమిటీ వారు యువకులు ఒక యజ్ఞంగా భావించి మీరు ఒక పిలుపిస్తే, అంటే ప్రతి గ్రామంలో డోనర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్ తెద్దామని ఒక ఆలోచన ఉన్నది. ఆ విషయం మీద మీరైనా స్పందన, అంటే మీరైనా పిలిపిస్తారా? ఉదాహరణకు సెక్రటరీ గారు ఉన్నారు, పక్కన వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మేము ఉన్నాం, అంటే ఎవరో
ఆ గ్రామంలో టౌన్ లో పెద్దల ప్రముఖుల దగ్గరికి ఒక కమిటీ కింద 10 మంది వెళ్తారు, డొనేషన్ వస్తుంది కదా. అలాగే మీరు ఏదైనా ఆలోచన ఉందా? మేము బాధ్యతలు చేపట్టి 2 months అయింది. ఈ 2 months లో మరి జిల్లా అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షుల ఏర్పాటు కానివ్వండి, ఈ స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాము. ఇంకా రెండో సమావేశం ఇంకా కూడా ఏర్పాటు చేయలేదు. రెండో సమావేశంలో ఇలాంటి విషయాలన్నీ చర్చించి టీముల ద్వారానే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బ్రోచర్ని చూపించి మనం చేసే ప్రాజెక్టు గురించి తెలియజేసి వారికి నచ్చజెప్పి వారిని మా యొక్క డోనర్స్గా తీసుకొస్తామని మాకు ఒక ఆలోచన ఉంది. దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేస్తాం. యువజన సంఘాలు కానివ్వండి, మండల సంఘాలు కానివ్వండి, పట్టణ సంఘాలు కానివ్వండి, మహిళా సంఘాలు, అందరూ జిల్లా సంఘాలు అందరూ కలిసి టీం వర్క్ చేస్తేనే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. దీని తర్వాత కూడా మాకు చింతల్ బస్తీలో మాకు బిల్డింగ్ ఉంది హైదరాబాద్లో. ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది. ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా మేము చేపట్టనున్నాము. దానికి కూడా దాతలు మాకు సహకారం అందిస్తామని చెప్పారు. చాలా మంది మన వాళ్ళు హాస్పిటల్స్ కానీ వేరే వర్క్స్, షాపింగ్ వర్క్స్ అంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారికి అవసరాలు ఉంటాయి కాబట్టి మనం అక్కడ కూడా ఆ బిల్డింగ్ కూడా మెరుగైన సేవలు, మెరుగైన రూములు నిర్మించి వారికి అవకాశాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. తిరుపతిలో కూడా అన్నారు కదండి మీరు. తిరుపతిలో సీతమ్మ ట్రస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మన ఆర్యవైశ్యుల కోసం ఒక మహాతల్లి పొంగులూరు సీతమ్మ గారని ఆమె 1926లో ఒక విల్లు రాసి రిజిస్టర్ చేసి తిరుపతికి వచ్చే యాత్రికులకు 3 రోజులు వసతి, భోజనం కల్పించాలని చెప్పి 42 ఎకరాల స్థలం ఆమె మనకి ఇవ్వడం జరిగింది. కానీ అన్యాక్రాంతమైంది. తర్వాత చాలా మంది దాన్ని ఆక్రమించుకొని చేసుకోవడం జరిగింది. పెద్దలు టీజీ వెంకటేష్ గారు చొరవ తీసుకొని గత 7-8 ఏళ్లుగా దీని మీద పోరాటం చేసి 22 ఎకరాలు మన స్వాధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఆ 22 ఎకరాలను కూడా మన దేశంలో వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య పెద్ద సంస్థలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు ఈ 2 ఏళ్లలో ఒక 1500 నుంచి 2000 రూములు నిర్మాణం చేసి మన ఆర్యవైశ్యులకు, తిరుపతి వెళ్ళే ఆర్యవైశ్యులకు వసతి, భోజనము కల్పించడానికి మేము కృషి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే కూడా ఆమె ఆ రోజుల్లోనే 100 years ముందే ఆమె ఎడ్యుకేషన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పింది. దాంట్లో మిగిలిన డబ్బులు కూడా ఎడ్యుకేషన్ కు ఖర్చు పెట్టడానికి పెద్దలు టీజీ వెంకటేష్ గారు కానివ్వండి, ఆర్యవైశ్య మహాసభ కానీ ఆలోచన చేస్తుంది. సార్, విజయవాడలో అన్ని రకాల అన్ని సత్రాలు ఉన్నాయి. విజయవాడలో విద్యార్థులు, మహిళలు కానీ అబ్బాయిలు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వైఎస్ఆర్లు కట్టాలనే ఆలోచన ఎందుకు రావట్లేదండి? విజయవాడ కమిటీ వారు కానీ, స్టేట్ కమిటీ వారు కానీ ప్రస్తుతం సత్రాలు ఉన్నాయి, అన్ని సత్రాలు ఉన్నాయి, అన్నదానాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అన్ని ఊర్లో చాలా మటుకు వైఎస్ఆర్ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరే కలుసుకుని పని చేస్తే పని అవుతుంది కదా. నిజంగా ఇది దురదృష్టకరమైన విషయము. ఈ భవనం నిర్మాణం తర్వాత పెద్దలందరితో, ఇక్కడ ఉన్న పెద్దలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. ఖచ్చితంగా బిల్డింగ్ నిర్మాణం అయితే ఇక్కడ చెయ్యాలి. మహిళల కోటి కావాలి, జెంట్స్ కోటి కావాలి. 2 హాస్టల్స్ నిర్మాణం అయితే కంపల్సరీ ఇక్కడ ఉంది. మరి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. వాసవి సత్రం ఉంది, తర్వాత కాశీ అన్నపూర్ణ ఉంది. ఇట్లాంటి పెద్ద సంస్థలను కలిపి ఇక్కడ లోకల్ గా ఉన్న పెద్దవాళ్ళని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ నిర్మాణంలో కూడా మంచి స్టీల్, టాటా స్టీలే వాడుతున్నాము. మంచి అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత మంచి క్వాలిటీ శాండ్ కానీ, మెటల్ కానీ అన్ని కూడా మంచి క్వాలిటీ వాడుతున్నాము. చాలా నాణ్యతతోనే, అత్యుత్తమ నాణ్యతతో నిర్మాణం చేయాలనేదే మా యొక్క ఉద్దేశం.
దీని గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు కమిటీ వారు మొత్తం అంతా కూడా. ఖచ్చితంగా దీని మీద మేము కానివ్వండి, మా బిల్డింగ్ కమిటీ చైర్మన్ సుబ్బరాయుడు గారు అండి, ప్రతిరోజు కూడా పర్యవేక్షణలో మా కమిటీ సభ్యులు, మా జనరల్ సెక్రటరీ గారు ప్రతిరోజు కూడా బిల్డింగ్ వైపు వచ్చి మంచిగా చూసుకుంటూ మంచి సూచనలు సలహాలు ఇస్తూ, అలాగే మంచి ఆర్కిటెక్ట్ను కూడా పెట్టాము. మంచి ఆర్కిటెక్ట్తో మంచి డిజైన్తో ఇది ఒక ఆర్యవేశ మహాసభ బిల్డింగ్ కాకుండా ఒక 3 స్టార్ హోటల్కు తగ్గకుండా వసతులు కానీ అన్ని క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తామని తెలియజేస్తాం. నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన భవనం మన ఇల్లు లక్ష్మీ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, వీళ్ళ దగ్గరుండి అంటే ప్రతి ఆర్యవైశ్యుడు సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఎంత బాధ్యతగా కడతారో అంత క్వాలిటీతో వాళ్ళు కడతాం చాలా ఆనందంగా ఉందండి. ఇంచేతండి పక్క కమర్షియల్ ఏరియా ఇదంతా కూడా. ఇలాంటి కమర్షియల్ ఏరియాలో నెలకి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇల్లూరు లక్ష్మయ్య గారు 10 రోజులు ఇక్కడ క్యాంప్ పెట్టుకుంటాం. మన సెక్రటరీ గారు వస్తే కనుక రోజు లేకపోతే రోజు ఏదో టైంలో వచ్చి ఇక్కడ ఐరన్ ఎలాగ ఉంది, సిమెంట్ ఏ క్వాలిటీ వాడుతున్నారు, ఇసుక కాంక్రీటు ఇటుకలు నెంబర్ 1 పరీక్షలు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తూ ఇంత శ్రద్ధ తీసుకుంటాం. మన ఆర్యవైశ్యులందరికీ కూడా గర్వకారణం అండి. ఇలాంటి ఏరియాలో ఒక భవనం కడతామంటే చాలా కష్టం అండి. అలాంటి కష్టతర పనిలో కూడా వీళ్ళు సుసాధ్యం చేసేస్తున్నారండి. చాలా సింపుల్గా అసలు ఎవరికి చెప్పట్లేదు కూడా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మనకి పబ్లిసిటీ వద్దు, మనకేం వద్దు అని చెప్పేసి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు అంటాం కానీ, సెక్రటరీ గారు అంటాం కానివ్వండి. ఇప్పుడు చూడండి ఈ ఊసలు కానీ ఏది వాడాలో అదే వాడుతున్నారు, ఎక్కడా కూడా రాజీ పడట్లా. ఇలాంటి మన కమిటీ వస్తాం, మన ఆర్యవైశ్యులకు అదృష్టం. ఇది కూడా అండి పక్కా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే కోతవేడి దారిలో మార్కెట్, కోతవేడి దారిలో సినిమా హౌస్, అన్ని రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి, గుడి దగ్గర కానీ అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. పక్క కమర్షియల్ ఏరియాలో వీళ్ళు ఇంత అందంగా కడతాం అనేది ఇంకా విజువల్గా ఇంకా చూపిస్తున్నారు. ఇంకా చాలా రకాలుగా వస్తున్నాయి ఇంకా మోడల్స్. అది ఒక్కో ఫ్లోర్ ఏంటనేది కూడా మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. మళ్ళీ కొద్దిగా వివరంగా చెప్తారు కింద దిగుతున్నాం అండి. ఇంత క్వాలిటీ అనేది ఈ రోజుల్లో చాలా కష్టం అండి. అది